ఏంటి మీ ఆరోగ్యం ఆయుష్ పెంచే రహస్యాలు మీ కాలంలో ఉందా? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ జీవితాన్ని మార్చే ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నా. ఎస్ అండి, మన అందరికి తెలిసిందే, మన శరీరానికి మన కాళ్ళే పునాదిగా వ్యవహరిస్తుంటాయి. మనం ఎంత వయసు మీద పడ్డా బలమైన కాళ్ళు ఉండడం వల్ల మన బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. ఎంత వయసు మీద పడ్డా ఎవరి మీద ఆధారపడి జీవించాల్సిన అవసరం ఉండదు అనే విషయం మనందరికి తెలిసిందే. దాంతో పాటు మన పూర్వీకులు ఎన్నో రహస్యాలు మనతో షేర్ చేసుకున్నారు. అవి ఇప్పుడున్న ఆధునిక శాస్త్రం కూడా కొంతవరకు రుజువు చేస్తా ఉంది. ఫస్ట్, మనం గుంజీలు తీసుకునే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, ఈ గుంజీలు తీసుకునే ఎక్సర్సైజ్ వల్ల లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మధ్యలో కోఆర్డినేషన్ లెవెల్స్ పెరుగుతుంది. అండ్ ఈ గుంజీలు తీసే ప్రక్రియ వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్, న్యూరాన్ పంపింగ్ అనేది బ్రెయిన్ కి జరిగి బ్రెయిన్ మెల్లిమెల్లిగా 10 times బెటర్ హెల్త్ తోని పర్ఫామ్ చేసి ఆరోగ్యంగా ఉండడానికి ఈ గుంజీలు తీయడం అనేది ఎన్నో రెట్లు ఆరోగ్యాన్ని పెంచుతున్నాయనే విషయం చెప్తా ఉంది. అల్జైమర్స్ కానీ లేకపోతే చిన్నపిల్లలకు ఆటిజం కానీ ఇవన్నీ కూడా కొంతవరకు రికవర్ అవుతున్నాయనే విషయం కూడా ఆధునిక శాస్త్రం చెప్తా ఉంది. సో ఈ గుంజీలు తీసే ప్రక్రియ వల్ల మన పిక్కల్లో కూడా చాలా ఎక్సర్సైజ్ అవుతా ఉంది. పిక్కల మజిల్స్ కూడా ఎక్సర్సైజ్ అవుతా ఉంది. మనం చెప్పాలి అంటే రెండో హార్ట్ మన పిక్కలండి. ఈ పిక్కల్ని మనము బలంగా ఉంచుకోవడం వల్ల మన గుండెకి చక్కటి రక్త ప్రసరణ వ్యవస్థ పెరుగుతా ఉంది. దానివల్ల ఎక్స్ట్రా రక్తనాళాలన్నీ కూడా ఓపెన్ అయిపోయి మనకు న్యాచురల్ బైపాస్ అనేది జరిగి మనకు గుండెకి సంబంధించిన జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. మన మోకాలు చిప్ప కింద ఒక నాడి ఉందండి, దాని ఆమాశయ మర్మ అని కూడా మనం అనేవాళ్ళము పూర్వీకులు. సో ఈ మర్మాన్ని రెగ్యులర్ గా స్టిమ్యులేట్ చేయడం వల్ల మీ జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు ఏవి మీకు రాకుండా బలంగా మీ జీర్ణకోశ పనిచేసేలాగా పనిచేస్తుంది. 80% రోగాలు మన జీర్ణకోశ నుంచే ఉత్పన్నం అవుతుంది. మీ ఏజింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతూ ఉందని చెప్పేసి చైనాలో కానీ జపాన్లో కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగివిటీ ఇలాంటి ఎన్నో రీసెర్చ్ సెంటర్స్లో ఇది పరిశోధనలో తెలిసింది. అండ్ ఎంతో మంది పూర్వీకులు దీన్ని పాటించడం వల్ల 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు చాలా ఈజీగా ఆరోగ్యంగా వాళ్ళ ఆయుష్ పెరిగిందనే విషయం కూడా వాళ్ళు నమోదు చేయడం జరిగింది. SP6 అనే పాయింట్ కూడా మనము ఒకప్పుడు కంకణాలు వేసుకునే వాళ్ళం, పట్టీలు వేసుకునే ఆ పాయింట్ మనకు న్యాచురల్గా స్టిమ్యులేట్ అయ్యేది. ఆ పాయింట్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఇప్పుడున్న యువతరం మొత్తం కూడా PCODలు కానీ లేకపోతే ఇన్ఫర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పాయింట్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల వాళ్ళ గైనిక్ హెల్త్ కానీ వాళ్ళ సెక్సువల్ హెల్త్ కానీ చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. వాళ్ళకి సిస్ట్లు కానీ లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ కానీ నివారించడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందని, అలాగే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఈ పాయింట్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల నివారించవచ్చు అని చెప్పేసి మనకు క్లినికల్ గా నిరూపితమైంది. సో మన కాళ్ళలోనే మన ఆరోగ్యం ఆయుష్ పెంచుకునే సీక్రెట్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరికి ఈ వీడియోని తెలియజేయండి. అందరూ బాగుండాలి, దాంట్లో మనము ఉండాలి అని బలంగా కోరుకునే వ్యక్తిని కాబట్టి ఈ రహస్యాలన్నీ కూడా ఒక పుస్తక రూపంలో ముద్రించాను, తెలుగు ఇంగ్లీష్లో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. కమెంట్ బాక్స్లో లింక్ అని టైప్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం PDF రూపంలో మీ ఇంటికి చేరుతుంది.